ఇదిగో అమ్మ, ఇవి శుభ్రంగా తుడిచి లోపల నుంచి అంతా తీసేసి క్లీన్గా తుడిచిపెట్టుకున్నారమ్మ. కల్లుప్పు తెచ్చి పొడి చేయటం దానికంటే కూడా ఇది కూడా పింక్ సాల్ట్ అంటున్నాం కదా, వంటల్లో వాడుతున్నాం, పచ్చళ్ళలో కూడా వాడాలి కదా. మెంతులు చూడండి అమ్మ, మెంతులు కూడా ఒక చారుడు. అబ్బా, ఇది ఇప్పుడు ఇలా ఉంది కదమ్మా, మూడో రోజుకి ఊరుతుంది. ఫినిష్. ఆవకాయ పచ్చడి. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నా. లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, ఈరోజు నేను ఒక స్పెషల్ వంట ఏం కాదు, ఆవకాయ పచ్చడి పడుతున్నా. ఈరోజు ఆవకాయ పచ్చడి పడుతున్నాను. దానికోసం ఏదో నువ్వులు పడదామని ఇప్పుడు వెళ్తా సరే మీతో మాట్లాడదాం కాసిన మాటలు అని చెప్పి చేశానమ్మా. రాజశ్రీ కొవ్వాడమ్మ, మళ్ళీ చెప్తున్నా, నానమ్మ గుర్తుకు వస్తోంది. ప్లీజ్ ఒకసారి మిమ్మల్ని మీట్ అవ్వచ్చా? మా నాన్నమ్మ లాస్ట్ డే రోజు నేను వెళ్ళలేదు. మా పాప హాస్పిటల్లో ఉండడం వల్ల, ప్లీజ్ మా హాస్పిటల్లో ఉండడం వల్ల ఒకసారి నానమ్మ మిమ్మల్ని కలిస్తే నానమ్మను చూసినట్టే ఉంటుంది. ప్లీజ్. ఓకే అమ్మ, మరి నువ్వు ఎక్కడో తెలియదు, నేను నా అడ్రస్ నీకు నేను తెలిస్తే మాత్రం తప్పకుండా రామ్మ. అర్థమైందా? నా అడ్రస్ నీకు తెలిసి, నేను నీకు బాగా తెలుసు, ఎవరి ద్వారా అన్నా తెలిసినా కూడా నువ్వురా, నాకేం ప్రాబ్లం లేదు, రామ్మ. థ్యాంక్ యూ అమ్మ. రత్నకుమారి బిజ్జు అనేది ఉందమ్మా. నమస్తే అమ్మ, మీరు ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ వల్ల ఎన్నో మంచి విషయాలు తెలుస్తున్నాయి, చాలా థ్యాంక్స్ అమ్మ. ఇది అప్పుడప్పుడు ఒక్కసారి కాకుండా మీరు నా వచ్చినవన్నీ చూస్తున్నా. సరే ఓకే అమ్మ, ఈరోజు ఇంకా చదువుతూ కూర్చుంటే ఆవకాయ పచ్చడి అవ్వదు. ఆవకాయ పచ్చడి పట్టాలి. ఇప్పుడు ఆవకాయ పచ్చడి పెట్టే ఏ పద్ధతిలో పడతానో క్లియర్గా చూడండి, దాన్ని బట్టి మీరు కూడా పట్టుకోండి. అంత గుమ్మలు ఆడిపోతూ ఉంటుంది. ఓకేనమ్మా? ఇప్పుడు ఆయిల్ పెట్టేసి నేను వెళ్ళిపోతా రండి. ఓకే అమ్మా, ఇదిగో మీకు తెలుసు కదమ్మా, మెరియాలా ఫుడ్స్ వాళ్ళది ఆర్గానిక్ ఆయిల్ మేకర్, దీని పేరు మీకు తెలుసు కదా. నేను చాలాసార్లు చెప్తున్నాను, నేను చాలాసార్లు మీకు చెప్తున్నాను. ఎన్నో కనీసం 8-9 నెలల నుంచి నేను తీస్తున్న ఆయిల్ ఇందులోనే తింటున్నాను. ఇదే, ఇక వేరే ఆయిలే నేను కొనలేదు. మీకు చాలాసార్లు చెప్పాను, నేను బయట ఆయిలే కొంటలేదు. నువ్వులకు సంబంధించి నువ్వులు పడుతున్నాను, సన్ఫ్లవర్ ఆయిల్ పడుతున్నాను, పల్లీలు పడుతున్నాను. ఇదే ఆయిల్ వాడుతున్నానమ్మా నేను. దీని గురించి చెప్పాలంటే ఇక ఇప్పుడు ఏమీ లేదు, ఎన్నిసార్లు చెప్పినా అదే. బయటికి వెళ్ళి పట్టించుకురావాలంటే లైన్లో నుంచోవాలి. ఆ గాన కూడా కరెక్ట్గా నెట్ట. ఇప్పుడు ఈ పప్పులు ఒక 140 రూపాయలు పెట్టి తెస్తున్నాం అనుకో, అది 400 గ్రాముల నూనె వస్తుంది. ఈ 140 రూపాయలు పెడితే కిలో నూనె వచ్చేస్తుంది బయట. అది ఎలా వస్తుంది? ఒరిజినల్ అయితే రాదు కదా. అదొక్కటి గమనించుకోండి చాలు. మీరు అమ్మ ఇంత సోది చెప్తుంది అనుకోవద్దు, అదొక్కటి గమనించుకోండి. ఆ రేటుకి నూనె వచ్చేస్తుంది మన కిలో. ఇక్కడ నాకు అరకిలో కూడా రావట్లే. దాన్ని గమనించుకుంటే మీకు అర్థమైపోద్ది. ఓకేనమ్మా? పోతే దీని గురించి హోల్ ఇండియా మొత్తం హోమ్ డెలివరీ చేస్తారమ్మా. నా స్క్రీన్ మీద, నా వీడియో చూసేటప్పుడు స్క్రీన్ మీద నెంబర్ వస్తుందమ్మా, 9030313387. ఓకేనమ్మా? ఆ నెంబర్ వస్తుంది. తప్పకుండా మీరు కాల్ చేయండి. నా వీడియో చూసేటప్పుడే మీరు ఒక్క కాల్ చేయండి, వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారు. ఓకేనమ్మా? ఈరోజు నువ్వులు పడుతున్నానమ్మా. ఇదిగో ఇప్పుడు స్విచ్ ఆన్ చేసుకోవాలి చూడండి. ఇది ఆన్ చేసుకోవాలమ్మా ఫస్ట్. ఇదిగో ఇది 90 డిగ్రీలో పెట్టుకోవాలి. 90 చూసారమ్మా, ఇది 90లో ఉంది. ఇది వేసి 10 మినిట్స్ వెయిట్ చేయాలమ్మా. ఓకేనమ్మా? 10 మినిట్స్ అయిన తర్వాత ఈ నువ్వులు పోసి పడదాం. ఓకేనమ్మా? ఇక అందుకే చెప్పేది ఏంటంటే, ఆరోగ్యం, మన పిల్లల ఆరోగ్యం, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది కాబట్టి ఈ స్పెషల్గా నేను చెప్తున్నా మీకు. ఇది ఎప్పుడైనా మనం చేసుకుంటే ఆరోగ్యం అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇదే రేటుకి కిలో నూనె వాళ్ళు ఇస్తున్నారు, మనకు అరకిలో కూడా రావట్లే. అది ఏంటనేది మీకు అర్థమైతే తెలిసిపోద్ది విషయం. ఓకేనా? అందుకోసం నేను వాడుతున్నా. అమ్మ రోజు ఇదో పని పెట్టుకుంది అనుకోవద్దు, 5 మినిట్స్ అయింది నా పని. మీ అందరికీ చెప్పాలి, చూసిన వాళ్ళకి బోర్ అనిపించవచ్చు, కానీ తెలియని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ చూస్తారని ఇలా చెప్తానమ్మా. నా బ్లాగ్ వస్తుందంటే ఇది 5 మినిట్స్ పని ఉంటుంది, అంత తప్పితే ఇంకేమీ లేదు. మీరు దాన్ని బోర్గా ఫీల్ అవ్వబాకండి.
ఓకేనమ్మా, అమ్మ కోసం చూడండి. ఓకే అమ్మా, 10 మినిట్స్ అయిపోయిందమ్మా. ఇదిగో చూడండి, ఇది ఆన్ చేశా. ఇదిగో నువ్వులు పోస్తున్నా. అదిగో పోసి 5 సెకండ్స్ కూడా అవ్వలేదమ్మా. చూడండి, 5 సెకండ్స్ అవ్వలే, ఇంకా ఎలా వచ్చేస్తుందో దార. ఈ వేస్ట్ చూసారా ఎట్లా వచ్చేస్తుందో? ఈ దార చూడండి, అది ఇదిగో చూడండమ్మా, ఇది వేస్ట్ ఎలా వచ్చేస్తుందో. 10 మినిట్స్ కరెక్ట్గా ఆగిన తర్వాత మనం వేస్తే ఇట్లా జర ఆయిల్ పడిపోతుంది, ఈ వేస్ట్ ఇలా వచ్చేస్తుంది. ఇదిగో చూస్తున్నారు కమ్మా ఎంత. ఇవాళ ఆవకాయ పడుతున్నా, ఆవకాయ పడతా ఆల్రెడీ చాలాసార్లు పట్టాను నూనె ఉంది రెడీగా నాకు ఆవకాయకి. కానీ మళ్ళీ ఒకవేళ ఇవాళకి వాళ్ళు పట్టి పోయటము కుదరదు. అయినా పోసి ఒక అమ్మాయి చెప్పింది నాకు, అమ్మాయి ఎండలో పెట్టుకోండి అమ్మా నూనె అంతానని. పట్టినప్పుడు ఏదో పట్టి పెడుతుంది అలా. తనకు కొంచెం వివరంగా తెలిసి ఉండొచ్చు గానగల గురించి, అందుకని నాకు చెప్పిందమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా, నాకు నిజంగా తెలియదు. ఇలాంటి మా పిల్లలు చెప్తూ ఉంటే నేను ఒక్కొక్కటి ఆచరిస్తాను. నాకు తెలియదు మీకు తెలుసుకొని. నాకేంటి పూర్వకాలం పద్ధతులు అవి తప్పితే నాకు మాత్రం ఓహో అని ఏం తెలీదు. కొన్ని ఇప్పుడు పిల్లలు చాలా బాగా నేర్పుతున్నారు అన్నీ. మనకు చెప్పింది ఒక అమ్మాయి ఎండలో పెట్టండి ఆయిల్ అని. పేరు తెలియదు, చదివాను కానీ పేరు గుర్తులేదు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. చూసారుగమ్మా, ఇప్పుడు టీవీ ఉంటుంది హాల్లో, ఇది పెట్టుకొని మిషను ఆయిల్ పోస్తూ 20 మినిట్స్. ఇదైతే నువ్వులైతే 18 మినిట్సే, పల్లీలు అయితే 20 మినిట్స్. టీవీ పెట్టుకుంటే ఒక్క సీరియల్ కూడా అవ్వదు, ఇది అయిపోద్ది ఆయిల్. టీవీ మనం ఒక్క సీరియల్ చూసే లోపల కిలో ఆయిల్ పట్టుకోవచ్చు. ఇది ఇక్కడ పడేసి మీరు పోస్తున్నారు, ఇది ఇట్లా పోసాను వెళ్ళిపోతా. పోయి దగ్గరికి వెళ్ళి ఏమైనా పని చేసుకు రావచ్చు. ఇక్కడే కూర్చోవాలని రూల్ ఏం లేదు. పనులన్నీ అయిపోతే టీవీ పెట్టి కూర్చోవచ్చు అంతే. ఇది పెద్ద కష్టమైన పని కాదు. ఇంట్లో కూడా పెద్ద ప్లేస్లు అమర్చుకునే పెద్ద మిషన్లు కాదు, చిన్నదే. ఒక అట్టపెట్టెలో పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకోవచ్చు. మిషన్ ప్లేస్కి కూడా మన ఇల్లు పట్టదనే బాధే లేదు మీకు. అర్థమైందమ్మా? తప్పకుండా అవకాశం ఉన్నవాళ్ళు మాత్రం తప్పకుండా తీసుకోండి. మీరు పిల్లలకు ఆరోగ్యం అప్పటికప్పుడు అన్నీ మన చేతిలో మన ఇదితో మనం తయారు చేసుకుంటాం. నూనె ప్రతి ఇంట్లో ప్రతిరోజు 3 పూట్ల నూనెతో చేసే. ఇంత నూనె వేసినా అంత నూనె వేసినా నూనె వంటే. అది ఆరోగ్యంగా ఉండాలి. ఓకేనమ్మా? అది ఇదిగో చూడండి, మళ్ళీ పోస్తున్నా. ఈ వేస్ట్ వస్తుంది కదా, ఇది కొంతమంది నువ్వులు చెక్క చేసేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే వస్తుంది, ఇది చేసేసుకోవచ్చు. లేకపోతే ఇందులో ఇంకో 100 గ్రాములు నువ్వులు కలిపేసి బెల్లం పాకం బట్టి పోసేసి చక్కగా చేసుకోవచ్చు. పొడి చేసుకోవచ్చు, మిరపకాయలు వేసి నువ్వుల పొడిలాగా. ఈ రెండు మనకు ఇప్పుడు నేను ఒక్కదాన్ని నేను ఇవన్నీ ఏమి తెల్లేను. కొంతసారి ఒక్కొక్కరికి ఇస్తాను, కానీ ఇప్పుడు ఏం చేస్తాను, ఇదంతా ఎరువుగా చేసి మొక్కలకి వేస్తున్నా. ఇదిగో అమ్మ చూడండి, అయిపోయింది. ఇది కొంచెం ఉంది ఇక, ఇదిగో కొంచెం ఉంది చూడండి అమ్మాయిక. అది కూడా ఎంత 15 నిమిషాలు నువ్వులు కదా, మరీ 15 నిమిషాల్లో అయిపోయింది అంతే. అయిపోయిందమ్మా. మిషన్ ఆఫ్ చేసేస్తున్నా. ఇది లైట్ ఆఫ్ చేశాను, స్విచ్ ఆఫ్ చేశాను. ఇది రివర్స్లో పెడుతున్నాను చూడండి అమ్మా. అదిగో చూడండి దార ఎలా వచ్చేస్తుందా రివర్స్లో. అది అంతా వచ్చేసింది, ఇది కూడా వచ్చేసింది. చాలు, మొత్తం అయిపోయింది. ఆహా, ఇదిగో చూసారుగమ్మా, ఇది 400-450 గ్రాములే ఉంటుందమ్మా. ఇది లీటర్ పట్టే గిన్నె అంతే. అర్థమైందిగా మీకు? ఈ డబ్బులతో మనకు నూనె వస్తుంది. ఎలా వస్తుంది? రాదు కదా, సగమే కదా వచ్చింది. అందుకని దీన్ని మీరు గమనించుకోండి. ఇప్పుడు ఇది పాటికి ఇలా ఉంటుంది. మనం ఆవకాయ పచ్చడి పెట్టేద్దాం రండి. ఇకపోతే అన్నీ చెప్పాను కమ్మా మీకు. మిరియాల ఫుడ్స్ వాళ్ళది ఆర్గానిక్ ఆయిల్ మేకర్ది నెంబర్ ఇచ్చేసాను. కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. ఎప్పుడు కూడా ఆల్రెడీ టీవీ చూసేటప్పుడు దాని మీద వస్తుంది. మీరు నా వీడియో చూసేటప్పుడు తప్పకుండా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అమ్మా. ఓకేనమ్మా? రండి పెడదాం. ఇదిగో అమ్మా, ఇవి శుభ్రంగా తుడిచి లోపల నుంచి అంతా తీసేసి క్లీన్గా తుడిచిపెట్టుకున్నారమ్మా. ఇవన్నీ క్లీన్గా తీసి పెట్టుకున్నాను. పోతే నాన్న మూత తీయి, జాగ్రత్తగా తీయి. అది ఆయిల్ అమ్మ, నువ్వుల నూనె. ఓకేనా? ఇదిగో దీంతో కొలతకి ఇది వెల్లుల్లిపాయలు పెట్టానా? ఇగో అమ్మ వెల్లుల్లిపాయలు
చూడండి, ఇదిగో వెల్లుల్లిపాయలు ఒలుచుకున్నాను కదా, ఒలుచుకున్న దాన్ని ఇలా ముక్కలు చేశా, సగానికి పాయలుగా కాదమ్మా, చూసుకోండి, ఇలా ముక్కలు చేశా. దానికి దీనికి సువాసనలో చాలా తేడా వస్తుంది. ఓకేనమ్మా? ఇదిగో రానన్న ఒకటి నాకు కూర్చున్నా కదా కదలలేనిక. ఇది మెంతిపిండి, ఇదిగో అమ్మ, ఇది మెంతిపిండి. అది తీసుకురా నాన్న. ఇదిగో అమ్మ ఆవపిండి, చూడండి. ఇదిగో అమ్మ ఈ మెంతులు కూడా పొయ్యాలి, పోసేటప్పుడు చూపిస్తా. ఇదిగో అమ్మ పసుపు, ఆ కారం ఇట్టున్నానా. ఇదిగో అమ్మ కారం, కొలతల్లో కొలిసి పోస్తా మీకు కారం. అదిగో ఆ సాల్ట్ తిట్టి పెట్టమ్మా, పక్కకు పెట్టు, ఇటు తీసుకురా. ఇదిగో అమ్మ సాల్టు, కల్లుప్పు తెచ్చి పొడి చేయటం దానికంటే కూడా ఇది కూడా పింక్ సాల్ట్ అంటున్నాం కదా, వంటల్లో వాడుతున్నాం, పచ్చళ్ళలో కూడా వాడాలి కదా, అందుకని పచ్చళ్ళలో కానీ కూడా తెప్పించా, దాన్నే పింక్ సాల్టే తెప్పించా. ఇదిగో అమ్మ కొలతకి, ఇదిగో ఇది సేరు, ఒక సేరు పడుతుంది ఇది ఏదైనా కూడా, అందుకని దీంట్లో పెట్టుకున్నా కొలత నేను. చూడండి, ఇదిగో ఎప్పుడు ఇట్లా పొయ్యాలి మొక్క పోసేటప్పుడు. చూసారా నిండా, ఒకటి, ఇదిగో ఇట్లా రెండు, ఇదిగో చూడండి అమ్మా, ఖచ్చితంగా 4 అయినాయి, కరెక్ట్గా ముక్కలు 4 అయినాయి. ఓకేనా? ఇప్పుడు ఈ కొలతలు చూపిస్తా మీకు, ఇది తీసే తర్వాత కనుక్కుంటా. 4కి ఇదిగో కొలతలు మాత్రం మర్చిపోబాకండి అమ్మ, ఇదే క్లియర్ మీకు. కొంచెం కూడా పోసేయచ్చు, పర్వాలా. అదిగో ఒకటి పోసేసా కదా, ఆవపిండి ఒకటి. ఇది కారం ఇక్కడ కొన్న కారం కాదమ్మా, ఇది వరంగల్ నుంచి తెప్పించిన కారం. రవళి వాళ్ళ ఫ్రెండ్ నీలిమ అని ఉన్నారు, ఆవిడ పంపించింది. ఇదిగో అమ్మ, ఇది దీనుడు, ఇది పోసాం కదా ఆవపిండి, ఇదిగో దీనుడు కారం. ఎందుకంటే అమ్మ కల్లుప్పు అయితే దీనుడు, కల్లుప్పు ఉంటుంది కదా, అది కూడా కొలత దీనుడు. అందుకని ఇప్పుడు మనం కల్లుప్పు కాదు కదా, పొడి అయిపోయింది కదా, ఇదిగో దీనికి అర్ర పోసేసా. అది ఆరిపోయిన తర్వాత మనం పౌడర్ చేస్తే సగమే వస్తుంది, ఈ సగం పోసేసా. ఇదిగో చూడండి, ఇదిగో ఇదేం కొలత ఉండదమ్మా, మెంతిపిండి చూడండి, అది మెంతిపిండి ఒక చారెడు. మెంతులు చూడండి అమ్మ, మెంతులు కూడా ఒక చారెడు. ఓకేనా? ఇదిగో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేద్దాం. ముందు ముక్కలు వేసి మిక్స్ చేసుకోకూడదు, ఇలా పసుపు వేయాలి, మర్చిపోయా. ఇదిగో చూడమ్మా, పసుపు కూడా ఒక చవరుడు అంతే, ఎట్టి కొలతలు లేవు. పసుపు, మెంతులు, ఆవపిండి, కారం, ఉప్పు అన్నీ వేసేసానమ్మా. ఇగో వెల్లుల్లిపాయలు చూడండి, ఇంచుమించు 1/2 కిలోకి కొంచెం 400 గ్రాములు అనుకో, 400 గ్రాములు ఇవి. అన్నీ శుభ్రంగా వేసేసాం. ఇందులో వేయాల్సింది ఏమీ లేదు, ఒక ఆయిల్ మాత్రమే. ఓకేనా? అటు పక్కన పెట్టేసి
ఇవి కూడా అటు పక్కన పెట్టేద్దాం. మెంతిపిండి, కారాలు. మా మనవడు పోసాను కదా, ఇంకా పోయొచ్చు కదా వెల్లుల్లిపాయలు అన్నాడు. సరే అందుకని ఇంకో 1/2 కిలో పోస్తున్నా. మొత్తం 1/2 కిలో పైనేనమ్మా. ఇంచుమించు 600 గ్రాములు వేసా. ఓకేనా నాన్న? తీసి పక్కన పెట్టు. అది వెల్లుల్లిపాయలు 600 గ్రాములు వెల్లుల్లిపాయలు వరకు వేసేసా. ఇప్పుడు నాన్న ఇదిగో ఓకే 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 అన్నీ కూడా 4 ట్రిప్పులుగా కలుపుదాం. అది ఇదిగో చూడండమ్మా, ఇందులో కాస్త నూనె పోస్తున్నా. ఫస్ట్ నేను నూనె పోసా ముక్కలకి. అదిగో నూనె పోసా ఫస్ట్. చూడండి అమ్మ, అవన్నీ కొలతలు కొలుసుకుని అక్కడ పెట్టేశాను. ఇది ఫస్ట్ నూనె పోసా. నానా అది తీసుకో, మూత కొంచెం కొంచెం వదిలిపోయి నాకు జాగ్రత్తగా అట్లా పోయి, అది కింద పడకుండా పోసేయి. ఇంకా పోయి, అది చేత్తో పట్టుకో, పోసేయి. పొయ్యి. ఇదిగో చూడమ్మా, నేను నూనె పోసాను కదా. ఇదిగో నూనె పోసిన తర్వాత ముక్కలకి ఇది చేసా. ఇదిగో అమ్మ, అది ముక్కలు పోయినా ఇందులో చాలు, ఇంకో ట్రిప్కి వస్తాయిలే. ఇదిగో చూడమ్మా, ముందు నూనె పోస్తున్నా. అది ఇదిగో నూనెలో ముందు ఇలా నూనెలో చక్కగా దీన్ని తిరగేయాలి. ముందు ముక్కకు నూనె పట్టేయాలి. పోయినా చెత్త పట్టుకో జాగ్రత్తగా, పోయి. ఇదంతా ఇట్లా పోస్తే తర్వాత మిగిలింది పైన పోసేసి మొత్తం కలుపుతాను. 3వ రోజున కలుపుతాం కదా పచ్చడి, అప్పుడు చాలపోతే అప్పుడు నువ్వుల నూనె మళ్ళీ పోయాలి. ఇది ఓన్లీ నువ్వుల నూనెనమ్మా. ఆవకాయకి ప్రత్యేకించి నువ్వుల నూనె పోయాలి. ఇప్పుడు నేను మిషన్ పట్టుకున్నాను కాబట్టి నువ్వుల నూనె పోస్తున్నా. మామూలుగా అయితే మేము ఉదయం నల్లన్న అని నువ్వుల నూనె ఉంటుంది చెన్నైలో, ఉదయం నల్లన్న, అదే పోస్తాం. ఇక్కడికి వచ్చినా కూడా అదే దొరుకుద్ది షాపుల్లో, అదే పోసేదాన్ని. ఇప్పుడంటే స్పెషల్గా పట్టేస్తున్నాను కదా నేనే, అదే అనమాట. ఇదిగో పడుతుంటేనే ఎంత గుమ్మగుమ్మల వాసనలు వస్తుందో చూసారా. ఇదిగో నాన్న, ఇది యువతలు తీసుకురా బీచ్ని. నాకు అందట్లో కూర్చోవటం ఫస్ట్ టైం కదా నేను కింద. అవుతాయి పోసేయి. చాలు, ఉన్నాను నూనె పైన. అది ఇదిగో చూడమ్మా, ఇదిగో ఎప్పుడు ఇలా నూనెలో బాగా ముంచేసేటట్టు చూసిన తర్వాత ఎన్ని కలుపుతా, అదే అనమాట. పోయినానా టైం కింద కూర్చున్నా, ఒక చిన్న పీట వేసుకుని ఊరిన, లేకపోతే టేబుల్ మీద చేయలేము ఇట్లాంటి, అందుకోసం. ఇదిగో అమ్మ చూసారా, దీని ప్రాసెస్ క్లియర్గా ఏమేమి వేసాను ఇందులో. ఆవపిండి, పసుపు, ఉప్పు, కారం, మెంతులు, మెంతిపిండి, అంతే. అన్నీ ఆవపిండి, ఉప్పు, కారం మాత్రం కొలతలమ్మ. 4 ముక్కలైతే 4 డబ్బాల ముక్కలకి
ఒక డబ్బా కారం, ఒక డబ్బా ఆవపిండి, ఒక డబ్బా కల్లుప్పు. కల్లుప్పు దంచితే సగం అవుద్ది, అందుకు సగమే వేసాను మీకు. అర్థమైందమ్మా? అది సగం. ఇలాగే మీరు సాల్ట్ తెచ్చుకుంటే సగమే వేయండి. కారం ఆవపిండి మాత్రం ఫుల్గా పోసేయండి డబ్బా నిండా. అర్థమైందా? అది విషయం. ఇప్పుడు ఈ 4 సేరుతో కొలవండి అమ్మా. సేరు డబ్బా ఉంటుంది కదా, మీకు తెలుసు. కొలిస్తే 600 గ్రాములు తెప్పించాను నేను ఆవాలు. 200 గ్రాముల పొట్లాలు ఉంటే 600 గ్రాములు తెప్పించా. అది కరెక్ట్గా సరిపోయింది, సేరైంది. అలా కారం అంటే ఇంట్లో ఉంచుకోవచ్చు, తక్కువ ఎక్కువైనా పర్వాలే. ఆవపిండి మళ్ళీ నిలవెందుకు మనకు వేస్ట్గా. అందుకని 4 సేర్లు ముక్కలు పట్టాలనుకుంటే 600 గ్రాముల ఆవాలు తీసుకోండి, అరకిలో వెల్లుల్లిపాయలు తీసుకోండి 4 సేర్లకి. అలా తీసుకోండి అమ్మ. ఇదిగో ఇప్పుడు చూడండి, అంతా కలిపేశాను కదా క్లియర్గా. ఇదిగో నేను ఇక్కడ ఇంచుమించు 2 కిలోలకి కొంచెం తక్కువ ఉన్న నూనె పెట్టుకున్నా. 1.5 చాలా పైన ఎక్కువ ఉంది, పావు తక్కువ 2 కిలోలు పెట్టుకున్నా. చూడండి అన్నిటి కలిపేశాను. ఇప్పుడు దీంట్లో పోసేస్తున్నా. మళ్ళా 3వ రోజున కలుపుతారు కదా, కలిపేటప్పుడు ఇంకా కిలో ఆయిల్ పడుతుంది. న్యాయంగా కొలతకైతే ఒక డబ్బాకి ఒకే డబ్బా, 4 డబ్బాలకి 1 డబ్బా కదా పోస్తున్నాం పిండిలు, కారం కానీ మన ఆవపిండి కానీ ఇవన్నీ. అదే డబ్బాతో కనపడకుండా 2.5 డబ్బాలు పడుతుంది నూనె. 2.5 డబ్బాలు పడుద్ది. ఇంకెక్కువ కావాలి, ఎక్కువ నూనె ఉంటే పిల్లలకు ఊరద్దు బాగా అనుకుంటే 3 డబ్బాలనే పోసుకోవచ్చు. కానీ డబ్బా కొలతల్లో డబ్బాన్నర చాలదు అమ్మ. అదమ్మ. ఇదిగో చూడండి, ఇదిగో చూడండి అమ్మా. ఈ సంవత్సరం న్యాయంగా నేను పెద్ద ఏం తిన్నాను, పిల్లలందరూ పట్టుకుంటా ఉంటున్నారు, పట్టేస్తున్నారు. మీకోసమే నేను పట్టాను. మీకు చూపించండి అమ్మా, ఆవకాయ చూపించండి అమ్మా, సీజన్ వచ్చిందని నన్ను చాలామంది అడుగుతున్నారు. మీకోసమే నేను పట్టానమ్మా. ఇది శ్రమతో కూడుకున్న పనే. అంతకు ఇష్టం వల్ల ఇట్లాంటి బోల్డ్ పచ్చళ్ళు పెద్ద పెద్ద దేశాలు పట్టేసేదాన్ని. అబ్బా, ఇది ఇప్పుడు ఇలా ఉంది కదమ్మా. 3వ రోజుకి ఊరుతుంది నూనె బాగా. ఊరినా కూడా మళ్ళీ కలిపేసి ఇక్కడికి ఉండాలి పైన నూనె. ఇదిగో ఇక్కడికి ఉండాలి పైన, ఇక్కడ వరకు నూనె పైన ఉండాలి. ముక్కలు కలిపేసిన తర్వాత కూడా అప్పుడే పచ్చడి నిల్వ ఉంటుంది మీకు. అర్థమైందా? అది ఇవన్నీ గరిటెలతో వాటితో కలుపుకోవడం కుదరదమ్మా. ఓపిగ్గా, పెద్ద పని కదా మరి, ఓపిగ్గా చేసుకోవాలి. ఓకే, అది చేతులతో ఎత్తే వెళ్దాం ఎక్కువసేపు, అందుకని ఇట్లా వేస్తున్నా. చూడండి, ఇదిగో చూశారుగా అమ్మా. ఉండు చూపిస్తా వాళ్ళకి. ఇదిగో అమ్మ, ఇంత పచ్చడి చక్కగా ఊరి 3 రోజులకి. 3వ రోజు అంటారు కానీ ఇప్పటికే మధ్యాహ్నం అయిపోయింది. రేపు ఒక్క రోజులో ఊరదు, రేపు ఎల్లుండి కూడా వదిలేస్తా. 4వ రోజున కదుపుతా. 3 రోజులు అప్పుడు అవుతాయి. 4వ రోజు ఈవినింగ్ కలుపుతా. అప్పుడు 3 రోజులు ఫినిష్ అవుతాయి. అప్పుడు మళ్ళీ బేసిన్లో పోసుకొని శుభ్రంగా కలిపేసి అప్పుడు ఎత్తుతాం మళ్ళీ డబ్బాలకి. ఓకేనమ్మా? అది ఫినిష్. ఆవకాయ పచ్చడి పట్టడం ఇప్పుడు మీకు అన్నీ చేర్చుకుని ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఈజీగా ఉంది మీకు, కానీ అంత ఈజీ కాదు. మామిడికాయ ముక్కలు ఏరి ఎంతసేపు తోలు తీయాలి, తుడవాలి, గుడ్డతో చాలాసేపు చేశా. పోతే నెక్స్ట్ ఆవాలు పట్టించుకోవటం, కారం, వెల్లుల్లిపాయలు ఒలుచుకోవటమే పెద్ద ఒక రోజు పని. వెల్లుల్లిపాయలు అది ఒలుచుకోవాలి. వెల్లుల్లిపాయలు ఒలుచుకోవటమో, మెంతులు వేయించుకోవటమో, మెంతిపిడి చేసుకోవటమో, ఇవన్నీ ఇక చాలా పెద్ద పని. అన్నీ తెచ్చుకొని ఇక్కడ పెట్టుకోబట్టి మీకు అరగంటలో చూపించేసాయి ఇవన్నీ. ఓకేనమ్మా? ఇలాగే మీరు కూడా చక్కగా నీట్గా అమ్మ ఎలా చూపించిందో అలా చక్కగా చేసుకోండి. మీకు 4 సేర్లు పట్ట అవసరం లేదా? 2 సేర్లు అయ్యే అంత కాయలు తెచ్చుకోండి. 2 సేర్లకి అర్ధ సేరు. 4 సేర్లకైతే ఇది కూడా సేరు పోయాలి. 2 సేర్లు పెట్టుకున్నప్పుడు అర్ధ సేరు కారం, అర్ధ సేరు ఆవపిండి, అర్ధ సేరు ఉప్పు,
అది కల్లుప్పు. దాన్ని పొడి చేస్తే ఎంత వస్తే పావుసేరు వస్తుంది అంతే. అంత పసుపు, అన్ని మెంతులు, అంత మెంతిపిండి, అన్ని వెల్లుల్లిపాయలు, ఓ పావు కిలో వెల్లుల్లిపాయలు, ఇవన్నీ వేసుకుని ఆ 2 సేర్లు పట్టుకున్నప్పుడు కూడా కిలో నూనె పోసేయండి. ముందు 2 సేర్లు పట్టుకున్నప్పుడు కూడా కిలో నూనె పోసేయండి అమ్మ ఫస్టే. ఆ తర్వాత మళ్ళీ ఇంకో కిలో పోసుకుంటే ఇక నిగనలాడుతున్న సంవత్సరం వరకు మీకు సూపర్గా ఉంటుంది. 4 సేర్లు నేను కనపడకుండా నేను పోసేస్తా. ఇందులో 3 డబ్బాలు పోసేస్తా. ఇప్పటికే 1.5 పోసేస్తాను. ఇంకో డబ్బాలు 2.5 డబ్బాలైనా పోసేస్తా. ఓకేనమ్మా. ఇలా పట్టుకుంటే ఇక వర్షాకాలం పడితే ఉంటుంది ఈ పచ్చడి. వర్షం పడుతుందంటే వేడి వేడి అన్నం పెట్టుకుని పచ్చడి వేసేసి తినేయండి, ఎంత బాగుంటుంది. ఓకేనమ్మా. మీకోసం నేను ఈ పెద్ద ప్రాసెస్ పెట్టుకుని ఈ సంవత్సరం పచ్చళ్ళు పట్టొద్దు, చెల్లటంలా నాకు ఒక్కదానికి వాళ్ళు ఇస్తున్నారుగా పిల్లలు ఎంతో కొంత తినేస్తున్నా చెల్లటంలా. ఇది మాత్రం ప్రత్యేకించి మీకోసమే చేశా. నా పద్ధతి నేను ఎలా చేస్తున్నారో మీరు చూస్తారని చేశా. ఆవకాయ ఇంచుమించు అందరూ ఇలా పద్ధతిలోనే పడతారు. మరి నేనేమైనా డిఫరెంట్ పెట్టానా, లేకపోతే నేను వేసే కొలతలు ఏమైనా డిఫరెంట్ వస్తాయో నాకు తెలీదు. చేతి సారమా, భూమి సారమా, గంజి పాలల్లో ఉన్నాయన్న అంటాను అక్కడికి ఎవరు. అలా ఏదైనా కానీ మన వంటలు చేస్తుంటే ఎలా టేస్ట్ ఉంటుందో ఈ పచ్చడి కూడా అలాగే టేస్ట్ వస్తుంది నేను పెడితే. అందుకని మీకు చూపించుదామని చేశానమ్మా. చాలా కష్టమైన ఇష్టంగా చేశాను మీకోసం. ఇది నిజం. ఓకేనమ్మా. ఇదిగో ఇప్పుడు అయ్యింది, ఇక ఇదే పచ్చడి అయ్యింది. ఇదంతా పక్కన పెట్టేస్తా తీసుకెళ్ళి. ఎవరు తగలని చోట పెట్టి, ముఖ్యంగా కింద పెట్టకూడదు, ఏదైనా గట్టు మీద పెట్టండి. చీపురు తగలకూడదు, పనుల్లో ఇచ్చేటప్పుడు తగలకూడదు. పైన ఒక గుడ్డ కప్పి, ఇది టైట్దే అయినా కూడా దీని మీద ఒక గుడ్డ కప్పించేసేయండి. ఎవరికి కనిపించకుండా ఒక గుడ్డ వేసేయండి దీని మీద. ఎవరికి కనిపించకూడదు, దిష్టిలు తగులుతాయి. అర్థమైందమ్మా. ఆవకాయ అంటే ఊరగాయ అంటే అంత అసలు బ్రాహ్మణులలో అయితే మళ్ళు కట్టుకుని ఊరగాయ తీస్తారు, మడి కట్టుకుని. ఒక చిన్న గుడ్డ మడి కట్టుకుని వెళ్ళి వంటింట్లో ఊరగాయలు తీసేవాళ్ళు మా బ్రాహ్మణులు. నేను మా పక్కలంతా బ్రాహ్మణులు అని చెప్పాను కదా. మడిగట్టుకోకుండా పచ్చడి తీరు. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి, వాళ్ళు కూడా చేస్తున్నారు లేదా నాకు తెలీదు. ఆ రోజులు పోయినాయి, మామూలుగా పెట్టేస్తున్నారు అందరూ మాలాగా. ఓకేనమ్మా. మీకోసం చేశాను, నాకు చాలా ఇష్టమైంది. మీకోసం చేయటం ఇంకా ఆనందంగా ఉంది. ఓకేనమ్మా. ఇక సర్దేసుకుంటా ఇవాళకి. రేపు మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానమ్మా. అంతవరకు ఇంకోటి చెప్తున్నానమ్మా, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని మీ వాళ్ళందరికీ చెప్పండి. 1 lakh అయ్యే వరకు నేను నిద్రపోయేలా లేను, మీకు చెప్తూనే ఉన్నా. ఎంతలే ఇంకొక 5,000 అవుతాయి కదా, ఒక 2 నెలలో 2 నెలలు అయిపోతాయి. అయ్యే వరకు నేనే వదిలేలా లేను. మీరు నాకంటే ఇంట్రెస్ట్గా మీరున్నారు. ఎప్పుడవుతాయా అమ్మకి 1 lakh అని. అవునా? ఇందులో చాలామంది ఉన్నారు నాకంటే ఇంట్రెస్ట్గా. అమ్మకి ఎప్పుడు 1 lakh అవుద్ది, 1 lakh అవుద్దని ఎదురు చూస్తున్నారు మీరు. ఓకేనమ్మా. చేయండి అమ్మా. రేపటి మళ్ళీ ఇంకో రెసిపీతో వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా. మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. బాయ్.